ఫార్మా ఇంటర్నేషనల్ హబ్ గా హైదరాబాద్ కి పాపులారిటీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది తెలంగాణ ఔషధ పరిశ్రమ. అలాంటి చోట గంజాయి మొక్కల్లా మారాయి కొన్ని రసాయన పరిశ్రమలు. అక్రమ దందాలతో ఫార్మా సెక్టార్ కి మరకలంటిస్తున్నాయి. కొన్ని నష్టాలతో మూతపడుతున్నాయి. మరికొన్నిటిని యాజమాన్యాలు లీజులకిచ్చి వదిలించుకుంటున్నాయి. పర్మిషన్ తీసుకునేది రసాయనాల తయారీకి, కానీ అక్కడేం తయారు చేస్తున్నారో, ఎక్కడెక్కడికి పంపిస్తున్నారో సరైన నిఘానే లేదు. ఫార్మా కంపెనీలో ఔషధాల తయారీకి వినియోగించే కొన్ని రకాల డ్రగ్స్ కెమికల్ కంపెనీలో ప్రత్యక్షమవుతున్నాయి. మేడ్చల్ జిల్లాలోని చెర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ లో ముంబై పోలీసులు చేపట్టిన ఆపరేషన్ లో సంబంధం లేని డ్రగ్స్ కాంపోనెంట్స్ దొరికాయి. మెఫిడ్రిన్ తయారు చేస్తూ దాన్ని మాదక ద్రవ్యంగా వినియోగించేలా మార్కెటింగ్ చేసుకుంటోంది ఆ కంపెనీ. కొన్ని కెమికల్ కంపెనీల అక్రమాలతో ఫార్మా కంపెనీలు కూడా నిందలు మోయాల్సి వస్తుంది. తమ చేతులకు ఎలాంటి మరకలు అంటలేదని నిరూపించుకోవాల్సి వస్తుంది. తెలంగాణలో కెమికల్ ఇండస్ట్రీలో మొత్తం 651 పరిశ్రమలు ఉన్నాయి. అనుమతి లేకుండా నడుస్తున్న 104 కంపెనీలను గుర్తించి మూయించారు. రన్నింగ్ లో ఉన్న కెమికల్ పరిశ్రమల్లో దాదాపు 112 ఇండస్ట్రీలు, కంపెనీలు రెడ్ కేటగిరీలో ఉన్నాయి. అయితే నష్టాలతో నడపలేక కొందరు, అక్రమ మార్గమైన లాభాలొస్తే చాలనుకొని కొందరు ప్రొడక్ట్ ని మార్చేస్తున్నారు. అక్రమంగా ముడి సరుకు దిగుమతి చేసుకుని డ్రగ్స్ దందాకు తెరలేపుతున్నారు. కెమికల్ ఇండస్ట్రీలో ఇప్పటికే 11 పరిశ్రమలపై 24 నార్కో కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి, జిన్నారం, గుమ్మడిదల, మద్దునూరు, ఫసల్వాడిలోనే కొన్ని కంపెనీలు డ్రగ్స్ దందాకు స్థావరాలుగా మారాయనే అనుమానాలున్నాయి. ఒక్క పోయినేడాదిలోనే 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొందరు కెమికల్ రీసెర్చ్ పేరుతో దందా సాగిస్తున్నారు. గతంలో దొరికి కూడా ఇదే సాకుతో ముందస్తు బెయిల్తో బయటపడ్డాడు వాగ్దేవి ల్యాబ్స్ యజమాని విజయ్ ఓలేటి. వాగ్దేవి ల్యాబ్ డ్రగ్ వ్యవహారంతో తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. పారిశ్రామిక వాడల్లో ఉన్న కంపెనీల వివరాలు ఆరాధిస్తున్నారు. ఆర్ఓసీలో రిజిస్టర్ కాని కంపెనీలు ఏమున్నాయో ఎంక్వైరీ చేస్తున్నారు. చెర్లపల్లి, జీడిమెట్ల, పాసెమైలారంలో అనుమతులు లేని కంపెనీలపై కూపీలాగే పనిలో పడ్డారు. ఫార్మా పరిశ్రమపై మచ్చపడకుండా కెమికల్ కంపెనీల మాటున ఏం జరుగుతుందో అధికార యంత్రాంగం ఓ కన్నేసి ఉంచాల్సిందే.